మాట్లాడుకో. ఏం చేయాలో చెప్పు. మీ అన్నయ్య కన్నా ఒక బస్తా బియ్యం ఎక్కువ పండించినా లేక 2 రోజుల మధ్య పావురా ఎగరేనా మన ఇద్దరు పెళ్లి జరగాలంటే ఏం చేయాలో చెప్పు, చేసేస్తా. నువ్వేం చేసినా మన పెళ్లి జరగదు. మన పెళ్లి జరగదు. ఏ? మా అమ్మకి నాకు పెళ్లి చేసే ఆలోచన కూడా లేదు. అర్థం కాల. మా అమ్మకి నాకు పెళ్లి చేసే ఆలోచన కూడా లేదు. కూతురు పెళ్లి చేసే ఉద్దేశం అమ్మకు లేకపోవటం ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? అమ్మ రీజన్స్ అమ్మకున్నాయండి. అండ్ షీఈస్ 100% రైట్. రైట్ లెఫ్ట్ గురించి మాట్లాడలేదండి. సీజన్స్ బట్టి రీజన్స్ మారుతూ ఉంటాయి. పెళ్లి చేసే ఉద్దేశం ఇప్పుడు లేకపోయి ఉండొచ్చు, కానీ ముందు ముందు రావచ్చు కదా. రాదు చెప్తున్నాను కదా. ఏమండి, మీరు చాలా హార్ష్ గా మాట్లాడుతున్నారు. తట్టుకోలేను. ఇక్కడ సెన్సిటివ్. అసలే సగం దాకా వచ్చేసింది మన స్టోరీని సగంలోనే అభ్యాస్తలాగా. మీరు అర్థం చేసుకుంటారనే నేను ఇక్కడ దాకా వచ్చానండి. మీ అమ్మ గురించి పక్కన పెట్టి అసలు మీ గురించి ఆలోచించారు ఎప్పుడన్నా? ఓ, ఆ అమ్మ గురించి పక్కన పెట్టాలా? ఆ. అయితే మీకెందుకంటే ఇప్పుడు దాకా పెళ్లి కాలేదు? అంటే మా అమ్మాళ్ళకి నచ్చకుండా నేను చేసుకో. సో మీ అమ్మ వాళ్ళకి నచ్చకపోతే మీరు పెళ్లి చేసుకోరు. కానీ మా అమ్మకి పెళ్ళంటేనే ఇష్టం లేదు, ఆయన కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి. ఏ మా అమ్మకి మా పక్కన పెట్టండి. మీ విషయంలో నాకు వాళ్ళకి సంబంధం లేదు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా. ఇప్పుడు కట్టమంటారా? ఇప్పుడే కట్టేస్తాను తాళి. మా అమ్మకి నచ్చకుండా నేనే పని చేయనండి. ఎందుకంటే తనకంటే ఇంపార్టెంట్ నాకు ఏది లేదు. ఇలా జోకింగ్ కదా. సీరియస్గా చెప్పేంత తప్పు మీరేం చేయలేదు కాబట్టి నేను నవ్వుతో చెప్తున్నాను. కానీ నవ్వుతో చెప్తున్నాను కదా అని సీరియస్ కాదేమో అని అనుకోకూడదు కదా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నాకు డౌట్ అండి. అసలు మీరు ఎందుకు వచ్చినట్టు ఇక్కడికి? నా గురించి మర్చిపోయి ఒక మంచి అమ్మాయిని చేసుకొని హ్యాపీగా ఉండండి. ఓహో, ఓకే ఓకే. ఆల్ గుడ్. నేను బయలుదేరుతా. బాయ్ చిరు. ఆగమ్మా, నీతో ఓ విషయం మాట్లాడాలి. చెప్పండి ఆంటీ. పద్మా, ఆగాది ఆగు. పద్మమ్మ, నేను చెప్పేది ఒకసారి విను. నేనంటే నీకు ఉండ్రా, ఒక్క మాట. మళ్ళీ ఎందుకు ఇలా పద్మమ్మ, నీ అన్నానని బాధ నాకు అర్థమవుతుంది. నువ్వు ఒక్క నిమిషం రా. నేను ఇలా అన్నానని నువ్వు ఫీల్ అవ్వకూడదు, సరేనా? లేదండి. ఏంటంటే ఒక్క నిమిషం, అది ఒక్క నిమిషం. ఆ రోజు చిరు మీ ఇంటికి వచ్చినప్పుడు స్వీట్స్ పట్టుకొచ్చాడు కదా, ఆ డబ్బా పనీర్ జిలేబీ డబ్బా అది నీ దగ్గరే ఉండిపోయింది. ఎన్నిసార్లు గుర్తు చేసినా మర్చిపోతున్నాడు. ఈసారి అటువైపు వచ్చినప్పుడు గుర్తుగా పంపిస్తావా? అది బంగారం పోయినా పర్వాలేదు, ఆ డబ్బా అంటే నాకు చాలా సెంటిమెంట్స్. మర్చిపోకుండా పంపిస్తావా కదా? సరే సరే పంపిస్తా. చెప్పేశాను. ఏంటి డబ్బా? చిరు, దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు తమ్ముడు. వీళ్ళాడిన ఆటలకి సరైన అమ్మాయిని తీసుకొచ్చి దించాడు. అలా చూస్తారే? ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి. ఇంతకీ చిరు ఎక్కడా? ఇలాంటి పరిస్థితులు ఎవరైనా ఎక్కడ ఉంటారు? అక్కడే.
నా గురించి మర్చిపోయి ఒక మంచి అమ్మాయిని చూసుకొని హ్యాపీగా ఉండండి. మన పెళ్లి జరగదు. చీరు నువ్వు ఇంతలా నవ్వుతున్నావంటే నీ లవ్ సక్సెస్ అన్నమాట. నువ్వు అనుకుంటున్నట్టు ఇది ఆనవు కాదురా పని. కోపం, బాధ, ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, డిప్రెషన్, టెన్షన్ వీటన్నిటికంటే పైన ఓ లేయర్ ఉంటుందిరా. అందులోకి ఎంటర్ అయ్యామనుకో మౌత్ ఇలా ఓపెన్ అయిపోయి నవ్వులా కనిపిస్తుంది అనమాట. సూపర్ రా. మరి అంతలా తాకరా, మీ ఫ్యామిలీ లేడీస్ ఫీల్ అవుతారు. అసలు ఇలాగ ఫీల్ అయితే తాగడానికి కారణమే వాళ్ళు కదరా. ఓ అయితే యువర్ అన్స్టాపబుల్ రా. కొట్టే మందు కొట్టే. చూపే బంగారమాయనే. చెప్పురా. అది స్టెప్పురా. చూపే బంగారమాయనే. అకిట తదిమి తందాన హృదయ లయల జతుల తిల్ల. తాగి నువ్వా నేనా? సగమ కదు 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 తక్క చిమ్మి తక్క చిమ్మి తక్క. వచ్చారు దేవతలారా రండి. మీ దీవెనలందించండి. రే చిరు, ఎం? ఏంటి నాన్న తాగొచ్చావా? పద్మమ్మ ఒకసారి నవ్వవా? ఇంకొంచెం నవ్వవా? ఏవి ఏవి ముత్యాలు రాలేదే? నవ్వితే ముత్యాలు రాలనవుగా. రే చిరు, యు పిల్ల పొట్టిగా ఉందా? నీ ముగ్గురు ప్రభాస చేసుకోలేదా పెళ్ళి? బానే ఉన్నారుగా అందరూ. మీరేమో పెళ్ళి అనే పరీక్ష లాక్డౌన్ లో స్టూడెంట్స్ లా రాయకుండానే పాస్ అయిపోయి నాతో మాత్రం రాయిస్తూనే ఉంటారా? చిరు ఏమన్నా ఉన్నాయా లేవా? ఆకలేస్తుంది, టిఫిన్ అయినా పెడతారా? ఇంకోసారి మందు తాగొస్తే మంచి నీళ్లు కూడా ఇవ్వను. ఏంట్రా ఎప్పుడూ లేంది కొత్తగా? బుర్ర పని చేయలేదు, నేనేం చేయను? తాగాక బాగా పనిచేసిందా? అయినా చేతగాని వాడిలా తాగడం ఏంట్రా? చెప్పు. రేయ్, ఎంత మా మధ్య పెరిగినా చివరికి నువ్వు కూడా మగాడివి అనిపించావు కదరా. పద్మమ్మ నేను అప్పుడే చెప్పా, అమ్మాయి కాదంటే నేను తట్టుకోలేనని. మీరే ఏవో చెప్పి పంపించి ఇప్పుడు నన్ను అంటున్నారు. సరే, తన వల్ల నేను బాధపడినా పర్లేదు, నా వల్ల మీరు మాత్రం బాధపడకూడదు. ఇంకెప్పుడు ఇలా జరగదు. సారీ. సారీ ఏంట్రా? అది ఆద్య అమ్మని కలిసి ఒకసారి మాట్లాడదామా? అన్నయ్య, కీర్తనకు వచ్చిందన్నయ్య, కిందుంది. ఏం కీర్తన, పెళ్ళైన తర్వాత మమ్మల్ని మర్చిపోయావా? ఏంటి ఇలా దారి తప్పొచ్చావు? హలో ఆంటీ, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, కూర్చో. ఏంటమ్మా ఎలా ఉన్నా? బాగున్నావా? బాగున్నానంటీ. వాసు ఎలా ఉన్నాడమ్మా? వాసు ఎవరంటీ? వాసు వాళ్ళ ఆయన పేరు విష్ణుమా? ఏదో ఒకటి. బాగున్నాడా? బాగున్నాడు. మీ బాక్స్ ఆంటీ ఆద్య ఇచ్చిరమ్మంది. వాళ్లే ఇచ్చేశారు. సరే ఆంటీ, నేను బయలుదేరుతాను. కీర్తన, మూత మారిపోయింది. బాయ్ ఆంటీ. ఎక్కడికి వెళ్తావు? కూర్చో. నా మీద అరుస్తావేంటి? అయి నేను చాలా చెప్పు చూసాను. టైం వేస్ట్, నువ్వు తను మర్చిపో. మర్చిపోవడం ఏంటి బొందా? సరే సర్లేరా కీర్తన, మర్చిపోవటం దాకా ఎందుకులే గాని అదే వాళ్ళ అమ్మ గురించి చెప్పు. ఆంటీ పేరు వకుల. ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలా స్టార్ట్ చేసి ఇవాళ దాదాపు కొన్ని వేల మంది వర్క్ చేస్తున్న ఇండస్ట్రీని రన్ చేస్తున్నారు. అది సరే కీర్తన, మ్యారేజ్ అంటే తనకెందుకు అంత మంచి ఒపీనియన్ లేదు? పెళ్ళయ్యాక మీ అబ్బాయి మా ఇంటికి వచ్చేస్తాడా? అదెలా వీలవుతుంది? వాడు మగాడు కదండి. మీరు మీ అబ్బాయిని పెంచినట్టే నేను నా కూతుర్ని పెంచాను. ఇంకో ఇంటికి వెళ్ళిపోతుంది కదా అని ముట్టుకోకుండా ముద్దు పెట్టుకోకుండా నేనేం పెంచలేదు. నా కూతుర్ని ఎలా పంపను? మా వాడు మగాడండి. పోనీ
పిల్లలు పుట్టాక తను ఇంట్లోనే ఉండి వాళ్ళని చూసుకుంటే మా అమ్మాయి ఉద్యోగం చేస్తుంది పర్లేదా? అదెలా కుదురుతుందండి? మా వాడు మగాడు కదా. మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వడం కుదరదు. ఏ